వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా సాటర్డే రోజు ఏదైతే జరిగిందో ఎనాలిసిస్ మొత్తం ఆ రీక్యాప్లో ఏం జరిగిందో ఏంటో డీటెయిల్గా చెప్తాను మామ. దీంట్లో టాపిక్స్ అయితే కనుక గేమ్ చేంజింగ్ అవ్వడానికి ఈ వీడియో అయితే కనుక నేను చెప్పబోయేది ఏదైతే రీక్యాప్ చేసి చూశానో మామూలుగా ట్విస్టులు లేవు మామ. దీంట్లో అయితే కనుక తనుజ గారిని తొక్కేస్తున్నారా బాబు అన్నట్టుగా అయితే కనుక నాకు సార్ తనుజాతో ప్రవర్తించిన ప్రవర్తన గురించి, దీని తర్వాత కళ్యాణ్కి డీమాన్కి ఎక్కడో ఫైట్ జరగబోతుందిరా బాబు అని చెప్పి డీటెయిల్గా కళ్ళ కట్టినట్టు చూపించిన వీడియోస్. అయ్యో పాపం సంజన గారిని ఎందుకంటే ఇంత బాధ పెడుతున్నారు, ఫ్యామిలీ వీక్ లేదని చెప్పి బిగ్ బాంబ్ ఆవిడ మీద వేసిన విధానం. దీని తర్వాత ఎవరు ఉంటే మాకు హౌస్లో సపోర్ట్గా ఉంటుంది, ఎవరు ఉండకపోతే మాకు వాళ్ళ దగ్గర సపోర్ట్ లేదని చెప్పిన మాటలు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటాయి మామ. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. దాని తర్వాత ఏదైతే పడవ పెట్టి వాళ్ళ ట్యాగ్ ఏదైతే పెట్టి వాటర్లో వదలాలని చెప్పారో, సో దాంట్లో ఒకళ్ళొకరు సేఫ్గా ఎవరిని సేవ్ చేసుకుంటున్నారో ఎవరు అన్సేఫ్ చేసుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పుకున్న విధానం డీటెయిల్గా అయితే కనుక చెప్తాను మామ. ఎక్కడా స్కిప్ చేయొద్దు ప్లీజ్, దయచేసి. మీ అందరికైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిద్ది. దీంట్లో ఉన్న నాకు సార్ ఏం చెప్పారు డీటెయిల్గా తనుజ గురించి, దాని తర్వాత తనుజ బిహేవియర్ మార్చుకుంటే ఇంకా హౌస్లో ముందు సర్వే అవ్వగలదని చెప్పి నాకు సార్ డైరెక్ట్గా చెప్పేశారు. అది మాత్రం డీటెయిల్గా నేను చదివి మీకైతే కనుక మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్లు వర్షం కురిపించండి మామ, కురిపించాలి. సబ్స్క్రైబ్ చేయండి మామ ప్రతి ఒక్కళ్ళు, ఖచ్చితంగా మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో మెయిన్గా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం జరిగిందంటే కనుక కొంచెం డిస్కషన్ జరిగింది అనమాట. దివ్యాకి, దాని తర్వాత సుమనన్నకి, దీని తర్వాత తనుజాకి, బర్నీ గారికి ఒకనొక సిచ్యువేషన్స్లో స్మాల్ డిస్కషన్ జరిగింది అనమాట. ఈ డిస్కషన్ ఏంటంటే కనుక ఎవరైతే మాధురి గారు హౌస్లోకి వస్తున్నారో హౌస్లోకి వచ్చే ముందు కొంచెం మాధురి గారితో దివ్య వాళ్ళ మమ్మీ చెప్పారంట, బర్నీ గారు దూరంగా ఉండమని చెప్పమ్మా అని చెప్పి. దీని తర్వాత తనుజ గారితో బర్నీ గారు ఏం డిస్కస్ చేస్తానంటే, సో తనుజ చెప్తుంది నేను ఇంకా తనకి సపోర్టివ్గా ఆడుతున్నాడు అది ఇది అని చెప్పి. ఇంకా అసలు కరెక్ట్గా చెప్పాలంటే మామ ఒకటి ఉంది మామ ఇక్కడ. ఇంకా తనుజాకి, దివ్యకి, బర్నీ గారికి ఏదైతే ఫస్ట్లో బాండింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బాండింగ్స్ అయితే నడుస్తున్నాయి. ఇలా ముగ్గురులో ఒకరిని తప్పిస్తే కానీ హౌస్ అనేది సాఫీగా నడదని చెప్పి నా యొక్క ఎజెండా అనమాట దీంట్లో అయితే కనుక. సో నాకు సార్ అయితే కనుక ఆడియన్స్ని అడుగుతున్నాను అనమాట. సో దివ్య అనుకున్నది కరెక్టేనా అనేసి. దివ్య అనుకున్నది ఏంటంటే కనుక తను ఇలా అంటదనమాట, లాస్ట్ వీక్ నేను నచ్చలేదు జనాలకి అని చెప్పి అంటదనమాట. ఆ మాట దివ్య అనేది కరెక్టేనా అని చెప్పి ఇక్కడైతే నాకు సార్ అయితే అడుగుతారనమాట. దివ్య గురించి ఓకే అన్నారు. సో ఆడియన్స్ని అడిగితే కరెక్టే అని చెప్పి అడిగితే ఓకే సార్ కరెక్ట్గా ఆడుతుందని చెప్పి చెప్తారనమాట ఒకళ్ళైతే కనుక ఆడియన్స్లో. సో క్యాప్టెన్ తనుజ అప్రిషియేషన్ వచ్చింది నాకు సార్ నుంచి అయితే కనుక. సో ఇక్కడైతే కనుక దీనికన్నా ముందు ఇంకోటి జరిగింది మామ, దాని గురించి చెప్పుకోవాలి. హౌస్లో ఆడియన్స్తో ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కళ్యాణ్ గురించి ఒక పర్సన్ సూపర్గా చెప్తారనమాట. సో కళ్యాణ్ని మామూలుగా పికప్ చేయట్లేదు, నాకు నైస్ గేమ్ అని చెప్పారనమాట. చరిష్మా గారు అని ఒకళ్ళు వచ్చారు మామ. చరిష్మా గారు అయితే కనుక రాజమండ్రి నుంచి వచ్చారంట. ఆవిడైతే కనుక ఫ్యాన్ ఆఫ్ తనుజ, ఆవిడ మంచిగానే ఆడుతుంది, జెన్యూన్ లిటిల్ బిట్ ఎమోషనల్ ఉందని చెప్తారన్నమాట ఆవిడైతే కనుక. రీతు గురించి కూడా ఉంది ఇక్కడ. సో వారేవా చెఫ్ వచ్చినప్పుడు రీతు అయితే కనుక వాళ్ళ డాడీ ఏదైతే షర్ట్ గురించి, దాని తర్వాత ఆ షర్ట్కి సంజన గారి శారీస్కి ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో అది ఆయన అలా సెల్ఫిష్ అనడం నాకు నచ్చలేదని చెప్పి తనలో తను ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే బిగ్ బాస్ గారు అయితే పిలుస్తారు, పిలిచి నీలో నువ్వు మాట్లాడుకోవడం ఆపేసేసి లోపలికి వచ్చేసి అని చెప్పి చెప్తారనమాట మన బిగ్ బాస్ గారు అయితే కనుక. ఇంకోటి ఏంటంటే మామ ఇక్కడతో క్లోజ్ అయిపోయిన తర్వాత సో నాకు సార్ అయితే కనుక బిగ్ బాంగ్ గురించి చెప్తున్నారనమాట. ఒకటి హౌస్లో ఉంది, ఇంకోటి నా దగ్గర ఉందని చెప్పి చెప్తారనమాట నాకు సార్ అయితే కనుక. ఇది అంతా అయిపోయిన తర్వాత కమింగ్ టు మెయిన్ కంటెంట్ మామ. ఇవన్నీ బేసిక్స్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత డీమాన్ని నాకు సార్ అయితే కనుక అడుగుతున్నారు, నీ మీద తనుజ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి. షో షార్ట్ అవ్వగానే నాకు సార్ అయితే కనుక డీటెయిల్గా అడిగారు మామ, నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, నువ్వు నిజంగా ఫోర్స్తో నెట్టావా లేదు కింగ్ క్వీన్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా నువ్వు నెట్టావని చెప్పి అడుగుతారనమాట. అడిగితే ఏం చెప్తారో చూడండి, ఫోర్స్ పెట్టి తొయ్యలేదా డీమాన్, సో ఎవరు కమాండ్ చేశారు నిన్ను తోయమని చెప్తే మనోడైతే కనుక దివ్య అండ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ నాయర్ వాళ్ళందరూ పిలిచినామన్నారండి, నేను జస్ట్ ఫోర్స్గా అనలేదు ఇంటెన్షన్తో కూడా ఇలా అన్నానని చెప్తారనమాట.
సో దివ్య అండ్ కళ్యాణ్ని అడుగుతారనమాట. దివ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తను ఫోర్స్గా చేశాడో నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పి తన సేఫ్ సైడ్ చూసుకొని తనైతే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫోర్స్గా చేశాడో లేదో అసలు చూసి అందరికీ అర్థమైపోతుంది. చిన్నగా ఇలా అన్న మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పి అన్న తనుజ మరీ వరస్ట్గా బిహేవ్ చేసిందని చెప్పి క్లియర్ కట్గా అర్థమైంది మామ. మీ అందరికీ తన బిహేవియర్ ఎంతమందికి నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మామ. మరీ ఇంత వరస్టా వచ్చి చేయబట్టుకున్న మ్యాన్ హ్యాండ్లింగే, వెనకెలా అన్న మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే నువ్వు ఒక సీరియల్లో యాక్ట్ చేయట్లేదు తల్లి, నువ్వు ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో ఒక షోలో ఆడుతున్నావు. నువ్వు అది గుర్తుపెట్టుకొని మర్చిపోయి ఇలా అన్నదానికి మ్యాన్ హ్యాండిల్ అని ఫీల్ అయిపోయి నువ్వు పెద్ద తోపు కంటెస్టెంట్లా ఫీల్ అయిపోయి అన్నావని చెప్పి ఆడియన్స్ అయితే అనుకుంటున్నారమ్మా. అది సో సంజన గారిని కూడా అడుగుతారు. సంజన గారిని క్లియర్గా డీమాన్ మిస్టేక్ ఏం లేదు సార్ అని చెప్పి సంజన గారు చెప్తారనమాట. ఎవరు అడిగినా అదే చెప్తారు. తనుజాని అడుగుతారనమాట. అసలు ఇక్కడ మరీ తను ఓవర్ యాక్షన్గా చేశాడండి. ఓవర్ యాక్షన్ ఏముంది, ఇలాంటి ఓవర్ యాక్షన్ అండి? ఎవరైనా అది ఓవర్ యాక్షన్ అంటారా మావా? ఇలా అనడం ఓవర్ యాక్షనా? అసలు ఇలా చూడండి, ఇంకా ముందు ఉంది. నాకు సార్ అంటారు, నింద పడింది తన మీద కదా, తను ఎందుకు కామ్గా ఉండాలి, తను చెప్తానే ఉన్నాడు సార్ అంటే మరి అతని మీద అమ్మ నెగిటివ్ ఎలిగేషన్ వేస్తుంది తన మీద కదా, మరి తను డిఫైన్ చేసుకోవడం తప్పే ఉంది. సో పవన్ తోసాడు అనేసి హట్ అయ్యిందంట, మేడం గారు హట్ అయ్యారంట పాపం మరి సెలబ్రిటీగా. సో మరి అంత ఓవర్ యాక్షన్ అయితే పనికిరాదని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజంగా ఇదైతే టూ వరస్ట్ సిచ్యువేషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ నేనైతే అనుకుంటున్నాను. సో అలా వేలు చూపించి మరి చెప్తున్నాను అనమాట, సెన్స్ లేదా, ముట్టుకోవడం తప్పు, అది ఇదని చెప్పి అనేసి నోటికి వచ్చినట్టు మాట్లాడిద్దండి. సో గౌరవ్ని కూడా అడిగారు అనమాట నిఖిల్ సార్ నేనైతే ఫీల్ అయ్యాను సార్, బట్ నేను ఎందుకు లేని చెప్పి నేను లేదు, బట్ డిమాండ్ అయితే కనుక సీరియస్గా తీసుకున్నాడు అందుకని అడిగాడని చెప్పి తనైతే చెప్తాడనమాట. సో బట్ తను లైట్ తీసుకోలేదు సార్, తనైతే కనుక సీరియస్గా అడిగాడు. డిమాండ్ పవన్ అడగడం తప్పేం లేదు, ఎందుకు అడగడం? ఆల్రెడీ రీతు చౌదరి విషయంలో తన మీద ఆల్రెడీ ఎలిగేషన్ వేశారు, మళ్ళీ ఎలిగేషన్ ఎందుకు వేయించుకోవాలండి డిమాండ్ పవన్? తను తప్పే ఉందని చెప్పి అందరూ నిలదీయాలి అక్కడ. అసలు అందరూ తప్పే ఉందని చెప్పి ఇలా చేస్తేనే కదా పవతలో ఉన్న వ్యక్తి కాలేది, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా అనే ముందు. తనుజ అంత వరస్ట్ ఎవరు ఉండరు. ఫోర్స్ పెట్టడం ఏముంది ఇక్కడ, జస్ట్ అది ఒక టాస్క్, దానిలో అంత పర్సనల్గా తీసుకోవడానికి ఏముంది తనుజ అని చెప్పి నాకు సార్ అడుగుతారనమాట. సో ఇక్కడ డీమాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. తను ఆపి ఉండకపోతే ఎత్తుకొని తీసుకువెళ్ళేవాడు అనేసి అన్న మాటలు నన్ను బాగా బాధ పెట్టాయి సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా తను ఎత్తుకొని ఎలా తీసుకెళ్తాడమ్మ తల్లి, ఎత్తుకొని తీసుకెళ్తాడు? నువ్వు టచ్ చేస్తే అలా చేసి ఎత్తుకుంటే ఏమన్నా భూకంపం వచ్చా చేస్తా బిగ్ బాస్ హౌస్లో. సో ఈ వీడియో ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ ఎవరు చూడొద్దండి, నేను మధ్యలో చెప్తున్నందుకు క్షమించాలి. ఇది తనుజ గారికి అయితే కనుక చాలా వరస్ట్ సిచ్యువేషన్ అనమాట ఈ వీడియో అయితే కనుక. సో ఆల్రెడీ మొన్నే కదా నాకు అలా రీతు మ్యాటర్లో నెగిటివ్ జరిగింది, నేను మళ్ళా ఎలా ఇదైతే కనుక నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పి చెప్తాడు అనమాట. సో మళ్ళీ ఫైనల్గా తనుజ అయితే కనుక కప్పబుచ్చుకోవడానికి మళ్ళీ డ్రామా వేస్తుంది అనమాట. నేను చేసింది అసలు ఇప్పుడు చూడండి, నువ్వు చేసింది ఇక్కడ తప్పని చెప్పి నువ్వు ఒప్పుకోవు, నువ్వు చేసింది తప్పున్న దగ్గర ఒప్పుకోవు, తప్పు లేని చోట ఒప్పుకోవు. డిమాండ్ పవన్ అక్కడ ఆటలో ఆడతా బాక్స్లో నుంచి ఏదైతే బుట్ట పెట్టుకుని ఆడతారు కదా, ఆ బాక్స్లో నుంచి కూడా మొత్తం బాల్స్ అన్ని కింద పడేలాగా డిమాండ్ పవన్ ఎలా అయితే కనుక ఆటలో నుంచి నెట్టేయాలని చెప్పి తను అక్కడ నెట్టిన విధానం స్లో మోషన్లో పెట్టి చూపించినా కూడా, సార్ ఇక్కడ నా తప్పేమీ లేదు సార్, నేను అసలు చాలా పర్ఫెక్ట్ సార్ అని చెప్పి తను అయితే కనుక ఫైట్ చేసుకునే విధానం మళ్ళీ అక్కడ వర్షం అనిపించుకుందామా. అందరు చూస్తున్నారే, ఏమైనా అనుకుంటారేమో మనం నిజాయితీగా ఉన్నదన్నట్టు మాట్లాడితే ఒక మాటతో అయిపోద్ది, మనం ఎందుకు ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పి ఏం ప్రూవ్ చేద్దామని అక్కడ, ఏం ప్రూవ్ చేద్దామని? ప్రూవ్ అవ్వద్దు తల్లి అక్కడ, ఇంకా నీ తప్పు ఉంది అక్కడ. మళ్ళీ ఫైనల్గా ఇక్కడ నాకు సార్ అయితే కానీ గట్టిగా ఇచ్చారనమాట. సో జెండర్ డిఫరెన్స్ లేదు, జెండర్ ఏంటి, అందరూ ఆటలో అందరూ ఒకటే, మేల్ డిఫరెన్స్ ఫీమేల్ డిఫరెన్స్ ఏమీ లేదు ఇక్కడ. అండ్ గేమ్ మాత్రమే ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. దీని తర్వాత దివ్య చెప్పిన మాట కూడా వినాలి, అది తన డ్యూటీ. దివ్య మరి క్వీన్ కదా, సో యాజ్ ఏ కమాండర్గా తన మాట వినాలి. సో వినకపోతే మరి చల్లదు కదా అక్కడ. సో ఇక్కడ ఇంకో వీడియో కూడా చూపించారు మామ, చూడండి చెప్తాను. గేమ్లో అంత క్లియర్గా నాకు సార్ ఎదుగున వీడియో చూపించాక కూడా ఒప్పుకోకుండా అక్కడ కూడా అసలు మరీ ఓవర్ యాక్షన్ అనమాట. అది వీడియో మీకు చెప్పాను కదా, బుట్టలో ఏదైతే పెట్టుకునే బాల్స్ అన్నీ ఏదైతే ఉంటాయో ఇలా నెట్టేస్తారు అన్నమాట చేతులతో, ఇలా 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 సార్ స్లో మోషన్లో సార్ అని చెప్తే ఇంకేముంది అక్కడ పులిహార. సో నాకు సార్ చూపించారు కెప్టెన్సీ, నాకు సార్ చెప్తున్నారు
కెప్టెన్స్ అవ్వడానికి బలం ఒక్కటే సరిపోదు, బలంతో పాటుగా బుద్ధి బలం కూడా కావాలి, హౌస్లో ఉన్న పర్సన్స్ యొక్క సపోర్ట్ కూడా కావాలని చెప్తారనమాట. బుద్ధి బలం కూడా కావాలి అండ్ సపోర్ట్ కూడా కావాలి, అప్పుడే అన్నీ మనం చేయగలం తనుజ గారు, గుర్తుపెట్టుకుని చెప్తారనమాట. మేడం గారు అయితే కన్నా మొహం ఎంతలా పెట్టుకుని కూర్చున్నారనమాట. సో అలా బుద్ధి లేకుండా సెన్స్ లేకుండా అన్న మాటలు ఒకళ్ళ మీద వేయటం కరెక్ట్ కాదు. బుద్ధి లేకుండా సెన్స్ ఇలా ఏళ్ళు చూపించి మరి చెప్తుంది కదా అనేసి తనుజ గారిని ఎరగొట్టారనమాట నాకు సార్ అయితే కనుక. ఇప్పుడు కళ్యాణ్ గేమ్లో సంచాలకుగా ఉన్న వీడియో అయితే కనుక చెప్తారు మామ. ఇక్కడ రౌండ్ 1లో ఫుల్ ఫ్లెచ్డ్గా తనుజ గారికి అయితే మామూలు ఇవ్వలేదు నాకు సార్ అయితే కనుక. ఇక్కడ నుంచి ఈ వీక్లో ఎవరి వల్ల ఈ మాటలు పడిందో, ఎవరి వల్ల డీమాన్ వల్ల, డీమాన్ మీద కక్ష ఏమైనా తీర్చుకోబోతుందా అనేది నెక్స్ట్ వీక్లో మనం చూద్దాం. ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి నిజంగా కళ్యాణ్ అసలు గేమ్లో ఆడుతున్నాడా, సంచాలకుగా తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ తీసుకున్న పాయింట్ మంచిది కాదని చెప్పి నాకు సార్ అయితే కనుక వరస్ట్ సంచాలక్ అని చెప్పి మనోడికి అయితే కనుక తిరగొడతారనమాట. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యాడు, అసలు 6th బాక్స్ సుమనన్న ఎక్కడ పెట్టాడు, ఇద్దరిలో ఎవరు పెట్టారని చెప్పి ఎవరు అబ్జర్వ్ చేయాల. ఇక్కడ ఏంటంటే కనుక ఒక మేక తప్పుదారిలో పోతే మిగతా ఉన్న గొర్రెల మంద కూడా అదే దారిలో పోతాయంట. మంది పొజిషన్ అలా ఉంది. ఆడన్నాని ఈవిడందని ఆవిడ, ఆయన అన్నాని ఆయన, అలా 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 అందరూ సుమనన్నే. సంజన గారి ఎవరు చూడట్లా పాపం. ఎవరు అట్లీస్ట్ చెప్పలా నాకు సార్ చెప్పేదాకా కూడా లేదు సార్ సంజన గారు పెట్టిందని చెప్పి. మరీ అసలు ఎలా హౌస్లో ఒకళ్ళు కూడా అబ్జర్వ్ చేయట్లేదా? అదే మరి గేమ్ అంటే ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ అసలు కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యాడు, అసలు 6th బాక్స్ కుమరన్న ఎక్కడ పెట్టాడు. ఇక్కడ అసలు గేమ్ మీద లేదు వీళ్ళకి కాన్సన్ట్రేషన్. దాని తర్వాత చెత్త సంచాలక్ అన్నారు కళ్యాణ్ అయితే కనుక నాకు సారు. తనుజాతో నువ్వు ఆడిన ఆటలో కావాలని చెప్పి నువ్వు ఓడిపోయావని చెప్పి ఒప్పుకోవచ్చు కదా బ్రో, ఒక్కసారికి బాగుండేది. వేరే రకంగా అసలు ఉండేదన్నమాట ఎపిసోడ్. వర్తు అన్నట్టుగా ఉండేది మామ. నిజంగా నువ్వు ఒప్పుకొని ఉంటే సూపర్గా ఉండేది. నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా బ్రో అల్టిమేట్గా నిజంగా అయితే కనుక నేనైతే కనుక. సో అక్కడ మనోడు అయితే కనుక ఒప్పుకోకపోగా తనుజాతో దీని తర్వాత ఇక్కడ నీ క్యాలిక్యులేషన్లో తేడా ఉంది, కరెక్ట్ చేసుకో అని చెప్తారనమాట నాకు సార్ అయితే కనుక. సో రీతుకి సంచాలకుగా గట్టిగా క్లాస్ పీకారు మామ. బెస్ట్ సంచాలక్ క్లాప్స్, చప్పట్లు, చిటికలు. సంచాలకుగా నువ్వు ఎన్ని బాల్స్ ఉన్నావో అన్ని తప్పులు చేసావమ్మా తల్లి. సంజనాతో రీతుకి అన్న మాటలు అనమాట. ఏ మాట తెలుసుగా, ఆఫ్టర్ ఆల్ మీరంతా మేడం నా ముందు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చెప్పింది అనమాట. సో ఆ వర్డ్స్ వాడకుండా ఉండాల్సింది మేడం మీరైతే కనుక. ఎందుకు మేడం అలాంటి వర్డ్స్? ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకొని రా అమ్మ అన్న మాటలు అనకుండా ఉండాల్సిందే మేడం మీరైతే కనుక. ఎంత మీరు తోపు కంటెస్టెంట్ అయినా కూడా, మీ ఒకళ్ళకి ఎంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ వచ్చినా కూడా, మీరు అవతల ఉన్న వ్యక్తికి ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడితే అది తీసుకోవడానికి హౌస్లో ఎవరూ లేరు. ఈ ఒక్క కరెక్షన్ మీరైతే కనుక కంపల్సరీగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మేడం సంజన గారు. అండ్ రీతు చౌదరి కూడా మాట్లాడే విధానంలో కొంచెం మార్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి మన యొక్క మెయిన్ అనమాట. సో సంజన గారు రీతుని అన్న మాట ఏంటంటే కనుక ఆఫ్టర్ ఆల్ అన్న మాట సంజన అన్నారు రీతుని. అండ్ ఆ ఏవి కూడా చూపించారు అనమాట నాకు సార్ అయితే కనుక. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకో అన్నారు సంజనాని. అసలు ఏమన్నా ఉందా? ఇమ్ముని కూడా అడిగారు ఇక్కడైతే కనుక. అసలు అలా అనేసేసి నువ్వు ఎందుకు సంజన, నువ్వు సారీ తప్పైపోయింది అనుకుంటే తప్పును కప్పుపుచ్చుకోవడం తప్ప నువ్వు చేసేది ఏం లేదు. సో ఇమ్ముని అడుగుతారు అనమాట. ఇక్కడ ఎందుకు యూసేజ్, నువ్వు చెప్పింది తప్పు అని ఇమ్ముతో చెప్పించారనమాట. సో నేను చెప్పాను సార్ ఆల్రెడీ, తన ఆ టైంలో ఒప్పేసుకుంది, నేనేదో ఫ్లోలో అన్నా అని చెప్పి. నువ్వు అలాంటి మాటలు వాడకుండా ఉండాల్సింది. ఏదైతే ఆ పదం ఉందో దాన్ని పట్టుకుంటారు, నువ్వు ఏం చేసినా నాకు కనిపించదు, అలాంటి వర్డ్స్ పదాలు యూజ్ చేయమని చెప్పాడంట. సో ఇప్పుడు ఇమ్ము సంజన గురించి కోపంగా చెప్పాలి అంట నాకు సార్ అయితే కనుక అడిగారు. నువ్వు వచ్చేసి కన్ఫెషన్ రూమ్లో, మరి ఎక్కడైనా పర్లా, ఇక్కడైనా పర్లా, కన్ఫెషన్ రూమ్లో పర్లా, వచ్చేసి నువ్వు చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. నువ్వు సంజన అయితే కనుక తన ఇంగ్లీష్ కూడా దెబ్బకి మర్చిపోవాలి. ఇలాంటి వర్డ్స్
అనకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి. సంజన అయితే కనుక ఈ దెబ్బతో నువ్వు చెప్పిన మాటకి తనైతే మారిపోవాలని చెప్తారు. మనోడైతే ఇమాన్యుల్ అయితే ఇంకా సార్ నేను కోపంగా చెప్పినా తను మారదు సార్, ప్రేమగా చెప్తేనే మారేది సార్, నీ ఎక్స్పీరియన్స్తో చెప్తానని చెప్పి సార్ నువ్వు ఎలాగో చెప్పవా తనైతే కనుక మారిపోవాలని చెప్పి మనోడైతే చెప్తాడు. సంజన గారు మీరైతే నేను చెప్పింది వినండి ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, మీరు ఇలాంటి పదాలు వాడకుండా ఉంటే బాగుంటుందండి, ఈ పదాన్నే పట్టుకొని వాళ్ళు వాడతారు, మీరు ఏం చేసినా కనిపించద్దు, దయచేసి ఇలాంటి వాడదని చెప్తాడు. నాకు సార్ కూడా ఇమాన్యుల్ చెప్పింది 100% కరెక్ట్ అని చెప్తాడు అనమాట. సో సంజనాకి అయితే కనుక బాగా క్లాస్ పీకారు నాకు సార్ అయితే కనుక. దీని తర్వాత మళ్ళీ తనుజ గారిని లేపారు. తనుజ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, మరి సీరియల్ డ్రామా వేయాలి కదా సార్, మళ్ళీ నన్ను ఎంత మాటలు అన్నారు కదా సార్ మీరైతే కనుక, నేను ఏదో ఒక డ్రామా వేయాలి కదా, వేయకపోతే మరి ఎలా సార్ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. మీరేం ఎక్స్పెక్ట్ చేశారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏడుస్తుంది, డ్రామా స్టార్ట్ చేసింది మా ఈవిడైతే కనుక, నేను కష్టపడి ఆడాను సార్ అనేసి ఏడుస్తుంది అంట. ఇక్కడైతే కనుక కష్టపడి ఆడేశానని చెప్పి ఆవిడ ఏడుస్తాడా, పాయింట్లో మాట్లాడాలే కానీ ఏ సపోర్ట్ లేకుండా పైకి వచ్చావు, నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా అంటే మళ్ళీ నాకు సార్ ఏ సపోర్ట్ లేకుండా ఎలా వచ్చావు, మీ అమ్మగారు శ్రీదేవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కష్టానికి నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు, ఆవిడ కష్టానికి నీ కన్నీళ్ళు ఆన్సర్ అవ్వకూడదు, నీ యొక్క ఎయిమ్ అనేది ఏదైతే ఉందో దాని వైపు కాన్సన్ట్రేట్ చేయి, ఇలాంటివి చేయొద్దు, కూర్చోమ్మ తనుజ అని చెప్పి నాకు సార్ అయితే కనుక కూర్చోబెడతారు సర్ది పెట్టేసి. సో ఇప్పుడు దివ్యాని సోఫా మీదకి ఎక్కించారనమాట. అబ్బో దివ్య అయితే కనుక సోఫా చాలా కష్టంగా ఎక్కింది మామ, ఎక్కారు. భరణి అనని అలాంటి నుంచోబెట్టే ఉన్నారు. భరణి నువ్వు వచ్చి దివ్య గారిని ఎత్తుకో అమ్మా తమ్ముడు అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. ఏం సార్ అంత షాక్ అనమాట, నేనే షాక్ అయిపోయా, ఏంట్రా బాబు ఈయన ఆల్రెడీ ఒక చెయ్యి ఇరుకొట్టేసుకున్నాడు, ఈ పక్క రొమ్ములు కూడా ఇరిగిపోయినాయి దెబ్బకి, ఈ పిక్కలు ఇరిగిపోయినాయి, ఇక మనిషి ఏం లేదు కూలిపోతాడ్రా బాబు, ఆవిడ పర్సనాలిటీ ఏంటి మనోడు ఎత్తుకోవడం ఏంట్రా బాబు, నాకు కామెడీ అనిపించింది అనమాట. అమ్మ గోల అసలు తనుజ అయితే కనుక ఎక్కడ ఎత్తుకుంటాడు అని చెప్పి వద్దు సార్ అని చెప్పి పడతా ఉంటుంది అనమాట. దివ్య సోఫా మీద ఎక్కి నుంచుందనమాట. ఫన్ ఇక్కడైతే కనుక మామూలుగా లేదు మామ. సుమనాన్ని కూడా కొడతారనమాట. నాకు సరే సుమన్ ఎత్తుకోమని చెప్పి భరణిని ఎత్తు అని చెప్పి చెప్తారనమాట. సుమనాన్ని అయితే కనుక వద్దులే సార్ పాపం సార్ అని చెప్పి చెప్తారనమాట. ఎత్తుకోవాలి సార్ అని చెప్తాడు. నాకు సార్ అయితే కనుక బాగా ఫోర్స్ చేస్తున్నారు, ఎత్తుకోవాల్సిందే కంపల్సరీగా అని చెప్పి. దీని తర్వాత భరణి గారు అయితే కనుక ఫుల్గా అప్రిషియేషన్ వచ్చింది. నీలో చాలా హ్యూమర్ ఉంది భరణి, ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్యా నువ్వు, తీక నుంచి బయటికి తీ అని చెప్తారన్నమాట. వాళ్ళు ఏదైతే ఆ క్వీన్ స్టార్స్ ఏదైతే జరిగినప్పుడు వీళ్ళు ప్రజలుగా ఉన్నప్పుడు సుమన్ అన్న ఇమాన్యుల్ నిజంగా భరణి వీళ్ళు ముగ్గురు జనరేట్ చేసిన ఫన్ను హౌస్లో ఎవరు ఇప్పటి వరకు జనరేట్ చేయలేదు అమ్మ. స్టిల్ 10th వీక్లో జనరేట్ అయిన ఫన్ను ఏ వీక్లో ప్రొడ్యూస్ అవ్వలేదు. సూపర్గా అల్టిమేట్గా చేశారు. వీళ్ళకి నాగ్ సార్ దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ హ్యూజ్ అప్లాప్స్గా వీళ్ళకి కూడా దక్కినాయి మామ. ఇక్కడ నాగ్ సార్ అయితే కనుక చిరునవ్వు అంటే హుక్ స్టెప్ వేయాలి, వీళ్ళు ఆల్రెడీ చిరునవ్వు అన్నప్పుడు హుక్ స్టెప్ వేయమని చెప్పి వీళ్ళకి ఇచ్చారు కదా టాస్క్ దివ్య గారు. సో ఇక్కడైతే కనుక భరణి సారీ నెక్స్ట్ ముందైతే కనుక భరణి గారు హుక్ స్టెప్ వేయాలి, చిరునవ్వు హుక్ స్టెప్, సుమనన్న చిరునవ్వు హుక్ స్టెప్, నెక్స్ట్ ఇమ్ము ఏమో చిరునవ్వు హుక్ స్టెప్ అని చెప్పి మనోడైతే కనుక చెప్పేస్తా ఎరక్కుంటాడు అనమాట. సో డీమాన్ అయితే కనుక కన్ఫ్యూజన్ రూమ్కి వచ్చాడు. ఆల్రెడీ కన్ఫ్యూజన్ రూమ్కి వస్తానని చెప్పి చేయేదేమో ఏమయ్యా అంత అర్జెంట్ అని చెప్తారనమాట. నాకైతే కనుక 10th క్లాస్ స్కూలే గుర్తొచ్చింది అనమాట, అర్జెంటా అన్నమాట అయితే కనుక. సో దీని తర్వాత డీమాన్ కన్ఫ్యూజన్ రూమ్కి వచ్చి ఏదైతే లాస్ట్ టైం మనోడైతే కనుక రీతు చౌదరికి తన ఫ్యామిలీ ఫోటో తీసుకోకుండా రీతు చౌదరి కోసం నా ఫ్యామిలీని ఆపుకొని నేను తన ఫ్యామిలీకి ఫోటో తనకి ఇచ్చాను సార్, వాళ్ళకి తన నాన్నగారు లేరు, మళ్ళీ పదే తను చెప్పుకొని బాధపడుతుంది అందుకని ఇచ్చాను, ఈ విషయం నేను ఇలా చేశాను చెప్పి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ కన్నా అమ్మాయి ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటారేమో సార్, అపార్థం చేసుకుంటారేమో సార్, దయచేసి కొంచెం ఈ మెసేజ్ నా తరపు నుంచి మీకు చెప్పాలనుకున్నాను సార్ అని చెప్పి డీమాన్ అయితే కనుక మంచిగా ఆలోచించి చెప్పాడు. దట్ ఈస్ అప్రిషియేషన్ మ్యాటర్ అనమాట. మనం డీమాన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆలోచించే విధానం నిజంగా అల్టిమేట్ మామ. ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మంచి చెడు ఏంటని చెప్పి తెలుస్తుంది మామ, అది మెయిన్. ఏదో టాప్ మోస్ట్ లెవెల్లో వస్తే ఇవన్నీ తెలియదు. ప్రతి చిన్నదానికి ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న వాళ్ళకి కూడా చెప్తున్నా ఇది మెయిన్గా. సో దీని తర్వాత ఇంకా ఇక్కడైతే కనుక యాక్టివిటీ రూమ్కి రమ్మని చెప్తారు నాకు సార్ అయితే కనుక. యాక్టివిటీ రూమ్లో ఒక బాంబు ఉంది, అదే లివింగ్ ఏరియాలో నాకు సార్ దగ్గర ఒక బాంబు ఉంది.
నాకు సార్ ఉన్న బాంబు ఏదైతే ఉందో అది రివీల్ చేస్తారు. అదేంటంటే కనుక సో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఈ వీక్లో. ఇంకో బాంబు ఏంటో చెప్తాను చూడండి, అది ఫ్యామిలీకి సంబంధించింది. దాంట్లో హౌస్లో ఇంపార్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన బాంబు లీక్ అయితే కనుక దాంట్లో ఉంది. అదేంటో చెప్తాను చూడండి మామ, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ 5 నిమిషాలు ఉంటుంది వీడియో. ఇంకా ఇప్పుడు నుంచి చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అనమాట. హౌస్లో ఎవరు మీకు బలం, ఎవరు మీకు బలహీనత అని చెప్పి ఒక పడవ తీసుకొని దాని మీద ట్యాగ్ పెట్టి పడవదలండి. బలం ఎవరైతే కనుక, బలహీనత ఎవరైతే కనుక అదే పడవకి ఇలా గుంచి కింద రాయి తగిలించి వదలండి, ముంచేసేయండి అని చెప్పి చెప్తారనమాట. సో పడవ రాయి ట్యాగ్. సో పడవలో ట్యాగ్ వదిలితే బలం అని చెప్పి, లేకపోతే ఆ ట్యాగ్కి రాయి వదిలితే బలహీనత అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడారు మామ. లాస్ట్ వీక్ సేఫ్ నామినేషన్ చేస్తేనే అందరు నామినేషన్లో ఈడ్చి పడేశారు అనమాట. నాకు సరే కానీ ఎత్తి నామినేషన్లో అందరూ పెట్టి పడేశారు. ఇక్కడ కూడా సేఫే చూడండి. ముందు మన ఇమాన్యుల్తో స్టార్ట్ అయిందనమాట. ఆవిడ బలం ఎవరో సంజన గారి బలం అని చెప్తారనమాట. బలహీనత వచ్చేసి తనుజ ఎంత సపోర్ట్ చేసినా చేయలేదు అని చెప్పి మనోడైతే కనుక పాయింట్ పెట్టి మాట్లాడాడు. కళ్యాణ్ అయితే కనుక కళ్యాణ్కి బలం తనుజ, బలహీనత సంజన. దివ్యాకి అయితే కనుక బలం సుమన్ అన్న, బలహీనత భరణి. ఇక్కడ దివ్య అయితే కనుక మరీ వరస్ట్ మామ. భరణి గారిని పాపం అదే విధంగా ఆయన మీద యుద్ధం చేస్తానే ఉంది పాపం. ఏం పాపం చేశాడు ఆయన ఏంటి మరి? ఆయన సపోర్ట్ చేశాడు కదా, అదే పాపం ఆయన చేసింది. దీని తర్వాత రీతు డీమాన్ అయితే బలం చేసింది, తనుజానేమో బలహీనత చేసింది. నిఖిల్ గౌరవ్కి అయితే సపోర్ట్ చేశాడు బలం అని చెప్పి. బలహీనత వచ్చేసి తనుజ. భరణి గారు సుమన్ బలం, దివ్య అయితే కనుక బలహీనత. సేమ్ వీళ్ళిద్దరు అయితే కనుక రివెంజ్ చేసుకున్నారు. సంజన గారు ఇమ్ము బలం, దాని తర్వాత బలహీనత కళ్యాణ్. గౌరవ్ అయితే కనుక నిఖిల్ బలం, సంజన గారు అయితే బలహీనత. సో ఇలా సంజన గారికి ఎక్కువ పడుతున్నాయి. పవన్ అయితే కనుక రీతు బలం, కళ్యాణ్ అయితే కనుక బలహీనత. తనుజ అయితే కనుక కళ్యాణ్ బలం. సో బలహీనత వచ్చేసి భరణి. ఇక్కడ పవన్ మనకి ఇక్కడ 3 పేర్లు చెప్తాను చూడండి, వాళ్ళు ఇంపార్టెంట్ మాత్రం. వాళ్ళు ఎవరెవరికి వేసుకున్నారనేది చెప్దాం డైరెక్ట్గా. తనుజ కళ్యాణ్ భరణి. తనుజ కళ్యాణ్ ఓకే. దీని తర్వాత రీతు డేమాన్ ఓకే. డీమాన్ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ? దివ్య, రీతు, నిఖిల్, భరణి, సంజన, సుమన్, గౌరవ్, పవన్. కళ్యాణ్ అక్కడ ఉన్నాడు, డేమాన్ ఇక్కడ ఉన్నాడు. కళ్యాణ్ అయితే కనుక తనుజ. రైట్. ఇక్కడ ఏంటంటే కనుక నేను ఈ పాయింట్స్ ఎందుకు అనాలిసిస్ చేస్తాను అంటే, రేపు నామినేషన్స్లో వీళ్ళకి కొట్టుకొని సచ్చేలా ఉంటుంది అనమాట. నాకు తెలిసిన నామినేషన్స్లో మ్యాక్సిమం నామినేషన్స్ వీళ్ళే రేపైతే కనుక ఫ్యామిలీకి స్టార్ట్ అయ్యే ముందు నామినేషన్స్లో హోరాహోరీగా సాగుతాయి. అది మాత్రం అందరికీ తెలిసిందే. దాంట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాంబ్ అయితే కనుక రిలీజ్ చేస్తారనమాట. నాకు సార్ అయితే కనుక సెకండ్ బిగ్ బాంబ్ ఏదైతే ఉందో ఆ బిగ్ బాంబ్ ఇక్కడ ఎక్కువ పడవలు అయితే కనుక మునిగిపోయేలా చేసింది మన సంజన గారి. ఎక్కువ చాలామంది వేస్తారు. సంజన గారికి అయితే కనుక గౌరవ్, నిఖిల్, దీని తర్వాత రీతు అండ్ మేబీ తనుజ అనుకుంటా. తనుజాను ఎవరో వేశారు ఒకళ్ళు. మన 4 పడవలు మునిగిపోయినాయి. సో వీళ్ళకైతే కనుక బిగ్ బాంబ్ రిలీజ్ చేస్తారు. నో ఫ్యామిలీ అని చెప్పి ఈ వీక్ అని చెప్పి రిలీజ్ చేస్తారనమాట. నిజంగా అసలు ఎందుకురా బాబు ఆవిడికి ఆ పాపం కష్టం. ఒక తల్లిగా తను ఏడ్చి అసలు హౌస్లో వచ్చి ఇన్ని రోజులు ఉంది ఆవిడ స్ట్రగుల్గా 70 days దగ్గర. ఏ రోజు ఆవిడైతే కనుక నేను ఏడవడం చూసాను కదా, మరీ ఇంతలా ఎక్కి పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ హస్బెండ్ కోసం ఇన్ని రోజు కళ్ళు కాయలు కట్టేలా ఎదురు చూసిన తర్వాత చివరికి ఇలా అందరు ఆడియన్స్, ఇలా అందరూ త్రూ ద్వారా తనైతే కనుక నో ఫ్యామిలీ కంటే తను ఇంకా ఒక ఆడదిగా, ఒక స్త్రీగా, 2 చిన్నపిల్లల్ని కలిగిన అమ్మలాగా తనైతే కనుక ఇవన్నీ భారాన్ని మోస్తూ తను ఎలా ఇంకా దిగమిగలదు. బిగ్ బాస్కి అయితే కొంచెం కనికరం ఉన్నా కూడా ఆవిడనైతే టార్గెట్ చేయాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈరోజు తన మీద ఉన్న ఏదైతే నో ఫ్యామిలీ మీకు అన్న మాట అదైతే కనుక రిమూవ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మనసారా అనుకుంటున్నాను. మీ అందరూ కూడా మనసారా అనుకొని ప్లీజ్ బిగ్ బాస్ మన సంజయ్ గారికి అయితే కనుక నో ఫ్యామిలీ కన్నా ఏదైతే మీరు పెట్టారో అదైతే క్యాన్సిల్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దయచేసి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే కనుక సంజన గారి గురించి అందరూ కామెంట్ చేయండి ఈ మాట గురించి అయితే కనుక. ఎందుకంటే కనుక యాజ్ ఏ హ్యుమానిటీగా ఆలోచించి నేనైతే కనుక ఈ మాట చెప్తున్నాను. అలా చేయడం కరెక్ట్ కాదు. ఆవిడ ఇంకా మంచిగా ఆడాలంటే ఖచ్చితంగా ఈ టైంలో ఆవిడ ఫ్యామిలీ చూడాలి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఇది అయిపోయిన తర్వాత సో హౌస్లో అయితే డబుల్ నామినేషన్ పెట్టారు కదా. ఈ వీక్ అయితే కనుక
అందరూ వరుసగా లైన్లో నుంచి ఉంటారు అనమాట. బౌల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్ట్ తనుజ అండ్ ఇమాన్యుల్ అనమాట. సో అందరూ వాటర్ ఉంటుంది అనమాట, బౌల్లో వేసేయాలి. అందరూ స్టెప్ బై స్టెప్ వాటర్ వేసుకుంటా వస్తారనమాట. వాటర్ వేసుకుంటా వస్తారనమాట. వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఒక్కళ్ళే అనమాట. సంజన అండ్ మన నిఖిల్ నాయర్ అయితే కనుక ఇద్దరు ఒకేసారి వేస్తారు. సంజన గారు వాటర్ అయితే కనుక కలర్ షేడ్ అవుతుంది, మనోడు అయితే కనుక కలర్ షేడ్ అవుతుంది, అలాగే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే కనుక నిఖిల్ నాయర్ ఈజ్ ఎలిమినేటెడ్. 10th వీక్లో అయితే కనుక సాటర్డే రోజున ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. సో ఇది మా వీడియో. ఈ వీడియోలో ఎస్పెషల్లీ నెగిటివ్గా తనుజ గారికి పడింది బాగా, పాజిటివ్గా కళ్యాణ్కి డీమాన్కి హైక్ అయిపోయింది కొంచెం. డీమాన్ పవన్కి అయితే మంచి బూస్టింగ్ వచ్చింది ఇక్కడైతే కనుక. సో ఇక్కడ ఇమాన్యుయల్కి, డీమాన్కి, కళ్యాణ్కి, తనుజాకి వీళ్ళ నలుగురు మధ్యలో మండే ఏం జరగబోతుంది అనేది ఈరోజు ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో నేను చెప్పాను. సండే ఎపిసోడ్ కూడా చూసి ఏమన్నా హింట్ వస్తే ఆ వీడియో చేసేటప్పుడు ఇంకా ఇది అని చెప్పి ఫ్రెష్ అప్డేట్ ఏమైనా ఉంటే దాంట్లో చెప్తాను మామ. ఖచ్చితంగా దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంత వాయిస్ ఓవర్ చేసి నేను అంత కష్టంగా చెప్తున్నాను మామ. కష్టం అని చెప్పి ఇది నా ఇంట్రెస్ట్, బట్ మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మనసారా అనుకుంటున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.